ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త హైకోర్టు సంచలన తీర్పు బ్యాంక్ ఖాతాలుపై కొత్త రూల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి మనకు చట్టపరమైన సాక్ష్యాధారాలు లేకుండా బ్యాంక్ ఖాతాలు సంపింపజేయడం అనేది చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నేరాభియోగానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఏకపక్షంగా ఖాతాను సంపింపజేయడం వ్యాపార వాణిజ్య ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా జీవనోపాధిని కూడా దెబ్బతీయడం అవుతుందని తేల్చి చెప్పడం జరిగింది. అయితే యాంత్రికంగా ఖాతాను స్తంభింపజేయడం జీవించే హక్కుతో పాటు అధికరణ 19 అంటే సబ్సెక్షన్ 1(j) ప్రకారం వ్యాపార వాణిజ్యం చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉల్లంఘించడం అని చెప్పేసి తీర్పు చెప్పింది. అసలు ఏం జరిగింది? అసలు ఫ్రీజ్ ఖాతాలు ఎందుకు అవుతున్నాయి అంటే, భారతదేశంలో ఎటవా జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ బ్యాంకులోని తమ ఖాతాను సమీపించడం అన్యాయం అంటూ ఖమ్మంకు చెందినటువంటి ది బాటిల్ రెస్టారెంట్ అండ్ బార్ యజమాని కందిబండ శ్రీధర్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ పూర్తి చేసినటువంటి జస్టిస్ ఈవి వేణుగోపాల్పై తీర్పు అయితే వెలువరించింది. తక్షణమే బ్యాంక్ ఖాతాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట.